వరంగల్లోని శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. నూతన సంవత్సరం కావడంతో అమ్మవారి దర్శనానికి భక్తులు బారుతీరారు. అమ్మవారి దర్శనానికి గంట సమయం పడుతోంది. అమ్మవారి నామస్మరణతో ఆలయ ప్రాంగణం మారుమోగుతోంది. ఇక అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేశారు. ఇక భద్రకాళి ఆలయం నుండి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ తిరుపతి సిద్ధంగా ఉన్నారు. తిరుపతి, చెప్పండి, అక్కడ ప్రస్తుతానికి భక్తులకు ఎలాంటి ఏర్పాటు చేశారు, అలాగే దీనికి సంబంధించి అధికారులు ఏమంటున్నారు? సాయి, ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఆలయాల్లో భక్తుల రద్దీ కొనసాగుతుంది. నూతన సంవత్సరం సందర్భంగా ఈరోజు ఆలయాలకు వెళ్ళి దర్శించుకుంటే మంచి జరుగుతున్న నమ్మకం కొద్దీ పెద్ద ఎత్తున ఆలయాలకు భక్తులు బారులెత్తినటువంటి పరిస్థితి అవుతుంది. ప్రజెంట్ ఇప్పుడు నేను భద్రకాళి అమ్మవారి ఆలయంలో చూడొచ్చు. ఇక్కడ భద్రకాళి అమ్మవారి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి అమ్మవారిని దర్శించినందుకు క్యూ కట్టినటువంటి పరిస్థితి కలుగుతుంది. తెల్లవారుజామున 4 గంటలకే భద్రకాళి అమ్మవారిని అర్చకులు అలంకరించారు. ఆ తర్వాత భక్తులకు దర్శనం ఇచ్చినటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. ఉదయం 4 గంటల 5 గంటల సుమారు నుంచి ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ఆలయాలు కావచ్చు, అన్ని వేస్తామల గుడి, భద్రకాళి, రామప్ప, ఇటు సమ్మక్క సారలమ్మకు సంబంధించినటువంటి మేడారం కావచ్చు, ఇటు ఐనవోలు జాతర, కుమరవెల్లి సంబంధించినటువంటి టెంపుల్ దగ్గర కూడా భక్తుల రద్దీ కొనసాగుతుంది. ప్రజెంట్ మనం విజువల్లో చూస్తున్నంతా కూడా భద్రకాళి ఆలయంలో భక్తులు పెద్ద ఎత్తున బారులు తీరి అమ్మవారిని దర్శించుకునేందుకు వస్తున్నటువంటి దృశ్యాలను చూస్తున్నాం. ఈరోజు నూతన సంవత్సరం సందర్భంగా నిన్నంతా కొత్త సంవత్సరానికి గ్రాండ్గా వెల్కమ్ చెప్పి ఈరోజు భద్రకాళి అమ్మవారిని దర్శించుకుంటే ఎంతో మంచి జరుగుతున్నటువంటి భక్తుల నమ్మకం. కొత్త సంవత్సరం రోజు ఈ రోజు తొలిగా మొదటి రోజు కనుక అమ్మవారిని దర్శించుకుంటే అన్ని మంచి కార్యక్రమాలు కావచ్చు, మంచి జరిగేటువంటి అవకాశం కూడా ఈ భక్తులు పెద్ద ఎత్తున ఇక్కడికి వచ్చినటువంటి ఆ పరిస్థితి కనబడుతుంది. ఉదయం తెల్లవారుజామునే 4 గంటలకు భద్రకాళి అమ్మవారిని అర్చకులు అలంకరించారు. అసలు భద్రకాళి ఆలయంలో ఈరోజు ఎటువంటి కార్యక్రమాల్లో ఉంటాయి, ఎట్లాంటి పూజలు చేశారు, ఉదయం తెలుసుకునే ప్రయత్నం అందుబాటులో అర్చకులు పొద్దున ఎట్లా అమ్మవారిని ఎలా అలంకరించారు, ఏ కార్యక్రమాలు ఉంటాయి, ఈరోజు భక్తుల రద్దీ ఏ విధంగా ఉంది? భద్రకాళి శరణం అమ్మవారికి మనకు ఉగాది అనేది నూతన సంవత్సరం అనేది మన సనాతన ధర్మంలో నూతన సంవత్సరం. అలాగే ఆంగ్లేయులు ఇది చేసుకునే జనవరి 1 కూడా మనం జరుపుకుంటూ ఉంటాం. అందరూ ఈ సంవత్సరం అంతా మంచిగా ఉండాలని చెప్పి భక్తులు కూడా చాలామంది అమ్మవారి దగ్గరికి వస్తారు. మేము కూడా ఉదయమే 3:30, 4 ప్రాంతంలో అమ్మవారికి అభిషేకం చేసి అలంకారం చేసి మనం భక్తులకు అవకాశం దర్శనం చేసుకొని అవకాశం ఇచ్చేసాము. చాలా విశేషంగా ఈరోజు ఈ యొక్క భక్తులు చాలా వస్తున్నారు, చాలామంది ఉన్నారు. మన దేవస్థానం వారు కూడా ప్రత్యేకంగా ఈరోజు ఎక్కువనే భక్తులు చాలామంది ఉన్నారు. అమ్మవారి దర్శనం చేసుకుంటున్నారు. అందరూ సుఖ సంతోషాలు ఆరోగ్యంగా ఉండాలని చెప్పి అమ్మవారిని వేడుకుంటున్నారు. భక్తులతో మాట్లాడదాం. ఎక్కడి నుంచి వచ్చి మీరు ఎట్లా అమ్మవారు దర్శించారు కదా, ఏం చెప్తారు? ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క అంటే వరంగల్ జిల్లాకు కొలువైనటువంటి అమ్మవారిని వారి యొక్క ఈ సంవత్సరం కాలం పాటు కూడా కాయ కష్టాల నుంచి రక్షణ పొందే విధంగా రక్షించమని అమ్మవారు ముందు నుంచే పోతారు కాబట్టి ఎలాంటి ప్రమాదాలు వాటిల్లకుండా ఈ సంవత్సరం నుంచి ఎలాంటి కాయ కష్టాలు అన్నిటిని కూడా దరిచేర్చమని అమ్మవారిని మొక్కుకోవడానికి వరంగల్ జిల్లాలో అంటే పాత జిల్లాలు కలిపి కూడా మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి కూడా తండోపతండాలుగా వచ్చి అమ్మవారి దివ్య ఆశీస్సులు పొందడం జరుగుతుంది. భక్తుల అభిప్రాయం అయితే ఈరోజు ఉమ్మడి వరంగల్ జిల్లా చేరుకొని ఆ అమ్మవారిని దర్శించుకున్నటువంటి పరిస్థితి కనబడుతుంది. కొత్త సంవత్సరం ఈ సంవత్సరంలో మంచి జరగాలి, ఈ సంవత్సరం అంతా కూడా మంచి కార్యక్రమాలతో పాటు కుటుంబ సభ్యులందరూ బాగుండాలనే ఉద్దేశంతో భక్తులంతా పెద్ద ఎత్తున భద్రకాళి అమ్మవారి ఆలయానికి వచ్చి దర్శించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఈరోజు 4 గంటల నుంచే భద్రకాళి అమ్మవారిని భద్రకాళి ఆలయంలో ఎటువంటి ఇబ్బంది జరగకుండా అర్చకులు కావచ్చు, పోలీసు కూడా ఎప్పటికక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసి క్యూ లైన్లలో భక్తులు ఎటువంటి గంట సమయం పడుతుంది. భద్రకాళి అమ్మవారిని దర్శించుకోవాలంటే రెగ్యులర్ గా సామాన్యంగా బయటకు వెళ్ళిపోవచ్చు. ఒకసారి భక్తుల రద్దీ ఈ రోజు ఎక్కువైనటువంటి నేపథ్యంలో గంట సమయం పడుతున్నట్టుగా అధికారులు కావచ్చు భక్తులు చెప్పినటువంటి పరిస్థితులు మనం క్యూ లైన్ విజువల్ చూస్తున్నాం. మొత్తం భద్రకాళి అమ్మవారి ఆలయం అంతా కూడా భక్తజనంతో కిక్కిచ్చినటువంటి పరిస్థితి వచ్చి అమ్మవారి నామస్మరణతో భద్రకాళి ఆలయం మారుమోగినటువంటి దృశ్యాలే కనిపిస్తా ఉన్నాయి. గంట పాటు దర్శన భాగ్యం కలగాలంటే గంట వెయిట్ చేయాల్సినటువంటి పరిస్థితులు కూడా భక్తులు చెప్పినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఈ రోజు నూతన సంవత్సరం సందర్భంగా ఏ ఆలయానికి వెళ్ళినా, ఏ ఆలయంలో చూసినా ఇటువంటి పరిస్థితులు కలిసినటువంటి సిచ్యువేషన్ ఉంది. పెద్ద ఎత్తున క్యూలైన్లలో ఏర్పాటు చేసి భద్రకాళి అమ్మవారి ఆలయం సజావుగా కొనసాగించే అధికారులు అయితే అన్ని ఏర్పాట్లను థ్యాంక్ యూ తిరుపతి.